అప్పుడు హీరోయిన్, "మీరు చాలా రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ చెప్పింది విన్నారు కదా! జాగ్రత్తగా ఉండండి" అని అంటూ ఉండగా, "నువ్వు నా పక్కనుంటే నేను బానే ఉంటానని" హీరో అంటారు. తర్వాత హీరో కిస్ చేస్తారేమో అని ఆవిడ కళ్ళు మూసుకొని వెయిట్ చేస్తూ ఉండగా, "ఎందుకు నువ్వు అలా కళ్ళు మూసుకొని కిస్ చేస్తానని వెయిట్ చేస్తున్నావా ఏంటి?" అని హీరో అనడంతో ఆవిడ వెనక్కి వెళ్లి నవ్వుకుంటూ ఉంటుంది. "నా సైడ్ ఉన్న మెస్ అంతా క్లియర్ చేశాను. నీ సైడ్ ఉన్న ప్రాబ్లమ్ కూడా క్లియర్ అయింది. ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుందామా? కొత్తగా మన జీవితాన్ని స్టార్ట్ చేస్తామా?" అని హీరో అంటుంటే, "అది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందని, ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందామని" హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు హీరో, "ఈ అమ్మాయిని నేను ఎలా ఒప్పించగలను" అని ఆలోచిస్తూ సెక్రటరీని పిలుస్తారు. "ఓ పని చెయ్, నేను ప్రపోజ్ చేయడానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ నువ్వు ఇక్కడే చేసేయ్" అని అతనితో అంటారు. దాంతో సెక్రటరీ హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తారు. హీరోయిన్ వస్తుండగా సెక్రటరీ వచ్చి, "వదినమ్మ వచ్చేస్తున్నారు" అని హీరో వాళ్ళతో చెప్తారు. అప్పుడు గ్రాండ్ మదర్, "వీడేం పిల్లోడ్రా బాబు, ఎవరన్నా హాస్పిటల్‌లో ప్రపోజ్ చేస్తారా" అని అంటుంటే పిల్లలిద్దరూ, "నీకు విషయం అర్థం కాలేదు గ్రేట్ గ్రాండ్ మదర్. మా మమ్మీ చాలా సాఫ్ట్ హార్ట్ కలిగిన పర్సన్. డాడీ ఇంకా రికవరీ పొజిషన్ లోనే ఉండడం వల్ల ఇప్పుడు ప్రపోజ్ చేస్తే మమ్మీ ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తారు" అని పిల్లలిద్దరూ అంటుండగా హీరో వాళ్ళిద్దరిని పిలిచి, "మీ మమ్మీకి ఈ గిఫ్ట్స్ అన్ని నచ్చుతాయి అంటారా" అని అంటే, "ఈ ప్రపంచంలో గోల్డ్ ని డైమండ్ రింగ్స్ ని ఇష్టపడని లేడీస్ ఉంటారా డాడీ" అని అంటుండగా సెక్రటరీ వదినమ్మ వచ్చేస్తున్నారు అని మళ్ళీ చెప్పడంతో హీరో లేచి నిల్చుంటారు. ఇందులో హీరోయిన్ రాగానే వాళ్ళు గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. దాంతో ఆవిడ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అప్పుడు హీరో, "నేను నీకోసం పెద్ద స్పీచే రాసుకున్నాను కానీ నేను చెప్పాలనుకుంటున్నది 3 మాటలు మాత్రమే. అది ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా" అని అంటే హీరోయిన్ ఏమీ చెప్పకుండా నిల్చుంటారు. దాంతో అందరూ "నువ్వు కూడా అవును అని చెప్పేయి" అని అంటూ ఉండగా, హీరోయిన్ "నేను చెప్పకపోతే" అని అనేసరికి హీరో, "నువ్వు నన్ను ఇప్పుడు ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు. లైఫ్‌లో ఏదో ఒక సమయంలో నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పించుకుంటాను" అని అనేసరికి హీరోయిన్ "ఐ లవ్ యూ టూ" అని అంటుంది. దాంతో హీరోయిన్‌కి కిస్ చేసేస్తారు. అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీంతో ఈ కథకి ఎండ్ కార్డ్ పడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.